అడవి చాలా ప్రశాంతంగా ఉంది. ఆ కుటుంబం అడవి దాటి రోడ్డుపైకి వచ్చింది. కాని అక్కడేదో వింతగా ఉంది. రోడ్డంతా ఖాళీగా ఉంది. ఏ వాహనాల రాకపోకలు లేవు, పక్షుల అరుపులు లేవు. గాలిలో ఒక రకమైన వింత శబ్దం వస్తోంది. ఆ గుడిలో ఆ యువకుడు మాయం కాలేదు. గడియారం పగిలిపోయింది, కానీ అతను అక్కడే మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. ఒక వింత ఆకారంలో దుష్టశక్తి అతని దగ్గరకు వచ్చి పాదరసం లాంటి ద్రవంతో అతని శక్తిని మొత్తం లాక్కుని కాళ్లు కదలేని విధంగా మొద్దుబారినట్టు చేశాడు. ఇంతలో స్వామీజీ తన అసలైన వికృత రూపంలోకి మరీ యువకుని దగ్గరకు వచ్చి అతని పరిస్థితి చూసి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో ఇంతకుముందు ఉన్న శాంతం లేదు, ఒక క్రూరత్వం ఉంది. త్యాగం చేశావు, బాగుంది. కానీ నువ్వు చేసిన త్యాగం ఎవరికోసమని నువ్వు అనుకుంటున్నావు అని అడిగాడు స్వామీజీ. యువకుడు భయపడుతూనే, నా కుటుంబం కోసం, వాళ్ళిప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు కదా అన్నాడు. స్వామీజీ గాలిలో చెయ్యి ఊపాడు. వెంటనే ఆ యువకుడి ముందు ఒక దృశ్యం కనిపించింది. బయట రోడ్డుపై నడుస్తున్న తన అమ్మ, నాన్న, చెల్లి. వాళ్ళు నడుస్తూ నడుస్తూ గాలిలోకి మాయమయ్యారు. వాళ్ళు మనుష్యులు కాదు, కేవలం నీడలు. ఆ యువకుడు కదలలేకపోయాడు. స్వామీజీని అడిగాడు, మరి ఇప్పటివరకు నేను చూసిందంతా ఏంటి? అప్పుడు స్వామీజీ, అది నేను నీకు చూపించిన భ్రమ. ఈ ఊరి శాపం ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ల ఆత్మలు ఈ 12-11 సమయం వద్ద ఆగిపోతాయి. ఈ ఊర్లో ఎవరు బయటికి వెళ్ళినా కాలం తనని తిరిగి తీసుకొస్తుంది. బస్సు ప్రమాదం నిజం కాదు, అది కాలం వేసే ఉచ్చు. నువ్వు ఎప్పుడైతే రెండో మార్గం ఎంచుకున్నావో ఆ శక్తిని ఉపయోగించి నేను నా ఉనితిని తిరిగి సంపాదించుకున్నాను. స్వామీజీ శరీరం మెల్లగా మారుతోంది. అతను ముసలివాడి నుండి యువకుడిగా మారిపోతున్నాడు. అతను యువకుడి రూపంలోకి మారిపోయాడు. నువ్వు ఇప్పుడు నా స్థానంలో ఉంటారు. నేను నీ రూపంలో బయట ప్రపంచంలోకి వెళ్ళి నీ జీవితాన్ని జీవిస్తాను. నీ పేరు, నీ ముఖం, నీ జ్ఞాపకాలు అన్నీ ఇప్పుడు నావి. నీ కుటుంబ ఆత్మలు ఈ అడవిలో శాశ్వతంగా బందీలుగానే ఉంటాయి. నువ్వు కాపలాదారుడివి కాదు, నువ్వు కాలగర్భంలో బందీగా ఉన్నవాడివి. నీ సొంత కుటుంబాన్ని నువ్వే ఈ చీకటి అడవిలో బంధించి ఉంచాలి. యువకుడు పగిలిన గడియారాన్ని చూశాడు. అందులో సమయం ఇప్పుడు 12:12. అతను గమనించాడు, ఆ పగిలిన గ్లాసు ముక్కల్లో తన ముఖం కనిపించడం లేదు. బదులుగా ముసలి రూపం కనిపిస్తోంది. అంటే అతను ఇప్పుడు ముసలి స్వామీజీగా మారిపోయాడు. యువకుడు అలాగే అడవి లోతుల్లోకి చూశాడు. అక్కడ 100ల కొద్దీ దీపాలు వెలుగుతున్నాయి. అవి దీపాలు కావు, గతంలో ఇలాగే మోసపోయిన ఆత్మలు. ఈ దృశ్యాలన్నీ చూసిన ఆ యువకుడు స్వామీజీ, అంటే నిజాలన్నీ తెలిసి నన్ను మోసం చేశారా అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, ఇది మోసం కాదు నాయనా, నా విముక్తి కోసం చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో నువ్వు బలయ్యావంతే. నీ శాపం పోవాలన్నా, లేదా ఈ బంధనం నుంచి విముక్తి పొందాలన్నా మళ్లీ బస్సు రావాలి. కొత్త బస్సు, కొత్త ప్రమాదం, కొత్త బలిపశువు కావాలి. నువ్వు ఇప్పుడు ఈ గుడిలో కూర్చుని తరువాతి వ్యక్తి కోసం వేచి ఉండాలి. ఎందుకంటే 12-11 అనేది ఒక సమయం కాదు, అది ఆకలితో ఉన్న అడవి వేసే ఉచ్చు. ఈ ఊరికి ఒక దేవుడు లేడు, ఒక దయ్యం లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే, కాలం అని స్వామీజీ చెప్పిన మాటలకి ఆ యువకుడు ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు. స్వామీజీకి ఏమీ అర్థం కాక అలా నిలబడి యువకుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఇలాగే ముందు కూడా ముసలి వ్యక్తి నవ్వాడు. అంటే స్వామీజీని వీళ్లు కావాలని తమ వ్యూహంలోకి లాగారా? ముసలి వ్యక్తికి మరియు యువకుడికి స్వామీజీ గురించి ముందే తెలుసా? ఇప్పుడు తాను చేసిన త్యాగం ఆ ఊరిని ఎలా మారుస్తుంది?